నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వే నా ప్రపంచం నిన్న పరిచయం ఈ రోజు ప్రేమ రేపు పెళ్లి ఇలాంటి డైలాగులు మనం రోజు ఏదో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్లోనో ఫేస్బుక్ మీమ్ పేజ్లోనో లేదా మన పక్కింటి కుర్రాడి వాట్సాప్ స్టేటస్లోనో చూస్తూనే ఉంటాం వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి ఒరేయ్ మీకేం పని పాట లేదారా అని మనకు అనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసే టీనేజర్లను ఉద్దేశించి మన నెటిజన్లు వాడే ఒక బ్రహ్మాస్త్రం నిబ్బా నిబ్బి కానీ ఒక్క నిమిషం ఆలోచించండి అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇదొక తెలుగు పదమా కాదు హిందీనా అది కాదు కనీసం ఇంగ్లీష్ డిక్షనరీలో ఉందా అంటే అక్కడ కూడా లేదు మరి ఎక్కడిది అసలు ఈ పదం వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు నిజంగానే నోరెళ్లబెడతారు ఈ రోజు ఈ వీడియోలో ఈ నిబ్బా నిబ్బీల పుట్టు పూర్వోత్తరాలు వాళ్ళ లక్షణాలు అమెరికా నుండి ఇండియాకి ఈ పదం ఎలా వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో అసలు టాపిక్ లోకి వెళ్లే ముందుగా ఈ నిబ్బా నిబ్బీలు అంటే ఎవరో వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం వీళ్ళ వయసు మహా అయితే 14 నుండి 18 ఏళ్ల మధ్య ఉంటుంది అంటే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అన్నమాట కానీ వీళ్ళ ఫీలింగ్స్ మాత్రం 40 ఏళ్ల కాపురం చేసిన భార్యాభర్తల రేంజ్లో ఉంటాయి పరిచయమైన రెండో రోజే పేర్లు మారిపోతాయి బేబీ జాను బంగారం పండు ఇంకా అడ్వాన్స్ అయితే మై వైఫ్ మై హబ్బీ అని పిలుచుకుంటారు వీళ్ళకి పెళ్లి అనే పదానికి స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు కానీ ప్రొఫైల్ బయోలో మాత్రం టేకెన్ బై మై ప్రిన్స్ అని పెట్టుకుంటారు అకౌంట్ పేర్లు చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి క్యూట్ కిల్లర్ బ్రోకెన్ హార్ట్ బాయ్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ ఇలా ఉంటాయి అర్ధరాత్రి 2 గంటలకు ఐ మిస్ యూ అని ఏడుస్తున్న ఇమోజీలతో వాట్సాప్ స్టేటస్లు పెడుతుంటారు ప్రేమలో లోతు కంటే వాళ్ళకి సోషల్ మీడియాలో ఆర్భాటం నాటకీయత ఎక్కువ కోపం వస్తే చేతులు కోసుకోవటం బ్లేడ్తో పేర్లు రాసుకోవటం లాంటి చౌకబారు భావోద్వేగాలకు వీరు బ్రాండ్ అంబాసిడర్లు అందుకే మన మీమర్స్ వీళ్ళకి నిబ్బా అంటే అబ్బాయి నిబ్బి అంటే అమ్మాయి అని ముద్దుగా నామకరణం చేసేస్తారు సరే వీళ్ళ గోల పక్కన పెడితే ఈ పదం అసలు భూమి మీదకు ఎలా వచ్చింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పదం పుట్టింది మన ఇండియాలో అయితే కాదు అవును దీని మూలాలు అమెరికన్ పాప్ కల్చర్ మరియు ఆఫ్రికన్ అమెరికన్ వర్నాక్యులర్ ఇంగ్లీష్లో దాగి ఉన్నాయి కొంచెం హిస్టరీలోకి వెళ్దాం యునైటెడ్ స్టేట్స్లో నల్ల జాతీయులను అవమానించడానికి బానిసలుగా చూసే కాలంలో శ్వేత జాతీయులు ఒక పదాన్ని వాడేవారు దాన్ని ఎన్ వర్డ్ NIGGA అంటారు ఇది చాలా తీవ్రమైన జాతీయ అహంకార పదం వేరే ఎవరైనా ఈ పదాన్ని వాడితే అక్కడ అది చాలా పెద్ద నేరం చట్టపరంగా సామాజికంగా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కానీ కాలక్రమేణా ఆఫ్రికన్ అమెరికన్స్ ఈ పదాన్ని తమలో తాము స్నేహపూర్వకంగా ఆత్మీయంగా పిలుచుకోవడానికి బ్రో లేదా డ్యూడ్ లాగా వాడటం మొదలుపెట్టారు వాట్సాప్ మై ఎన్ వర్డ్ అనే విధంగా వాళ్ళ కమ్యూనిటీలో అది ఒక బ్రదర్హుడ్ కి సింబల్ గా మారింది హాలీవుడ్ రాప్ సాంగ్స్ హిప్ హాప్ కల్చర్ ద్వారా ఈ పదం ప్రపంచమంతా పాపులర్ అయింది కానీ రూల్ ఏంటంటే బ్లాక్ పీపుల్ మాత్రమే ఈ పదాన్ని వాడుకోవాలి మిగతా ఎవరైనా అంటే వైట్స్ ఏషియన్స్ ఇండియన్స్ వాడితే అది రేసిజం కిందకే వస్తుంది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది మరి ఆ ఎన్ పదం నిబ్బాగా ఎలా మారింది ఇక్కడే ఇంటర్నెట్ గేమర్స్ ఎంట్రీ ఇచ్చారు ఇంటర్నెట్ వాడకం పెరిగాక పబ్జీ కాల్ ఆఫ్ డ్యూటీ డిస్కార్డ్ రెడిట్ లాంటి ఇంటర్నెట్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ మరియు ఫోరమ్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుర్రాళ్లు చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు రాప్ సాంగ్స్ విని ఇన్ఫ్లుయెన్స్ అయిన కుర్రాళ్లు గేమ్స్ ఆడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ని కూల్గా పిలవడానికి ఈ ఎన్ వర్డ్ని టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఇంటర్నెట్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పదం వాడటం నిషేధం ఆ వర్డ్ టైప్ చేసిన వెంటనే అల్గారిథమ్స్ దాన్ని బ్యాన్ చేసేవి లేదా వాళ్ళ గేమింగ్ అకౌంట్లు సస్పెండ్ అయ్యేవి మన కుర్రాళ్లు ఊరుకుంటారా సెన్సార్షిప్ ను బైపాస్ చేయడానికి ఒక తెలివైన మరియు ఫన్నీ ప్లాన్ వేశారు ఆ పదంలో ఉన్న జీజీని తీసేసి దాని ప్లేస్లో బీబీని పెట్టారు అంతే నిగ్గా కాస్త నిబ్బాగా మారిపోయింది సిస్టమ్ అల్గారిథమ్స్ కి కొత్త పదం ఏంటో అర్థం కాలేదు కాబట్టి అకౌంట్స్ బ్యాన్ అవ్వలేదు అలా కేవలం ఇంటర్నెట్ సెన్సార్షిప్ నుండి తప్పించుకోవడానికి పుట్టిన ఒక వక్రీకరించిన పదమే ఈ నిబ్బా మొదట్లో విదేశీ మీమర్స్ దీన్ని కేవలం బ్రో లేదా ఫ్రెండ్ అనే అర్థంతో సరదాగా వాడేవారు అమెరికా మీమ్ ఒకటి ఇండియా మీమ్ పేజ్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు యానిమేషన్ ఇంటర్నెట్ కి హద్దులు లేవు అమెరికన్ మీమ్ పేజీల ద్వారా ఈ పదం మెల్లగా ఇండియన్ మీమ్ పేజీలోకి ఎంట్రీ ఇచ్చేసింది కానీ ఇండియాకి వచ్చేసరికి దీని అర్థం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అమెరికాలో స్నేహితుడు అనే దానికి వాడిన పదాన్ని మన వాళ్ళు తమ క్రియేటివిటీ వాడి అపరిపక్వ ప్రేమను అంటే ఇమెచ్యూర్ టీనేజ్ లవ్ ను వ్యంగ్యంగా విమర్శించడానికి వాడటం మొదలుపెట్టారు ఎలాగైతే ఒకప్పుడు చప్రి అనే పదం ఒక కులానికి సంబంధించింది కాస్త వింత హెయిర్ స్టైల్స్ వేసుకునే వాళ్ళకి ట్యాగ్ గా మారిపోయిందో అలాగే ఈ పదం కూడా టీనేజ్ లవర్స్ కి ఒక బ్రాండ్ నేమ్ లా మారిపోయింది
అబ్బాయిల్ని ట్రోల్ చేయడానికి నిబ్బాని వాడటం స్టార్ట్ చేశారు. మరి అమ్మాయిల సంగతి ఏంటి? దానికి రైమింగ్ గా ఉండాలని నిబ్బి అనే కొత్త పదాన్ని మన ఇండియన్సే స్వయంగా సృష్టించారు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో కెమెరా పట్టుకుని స్లో మోషన్ లో పరిగెత్తుతూ వింత వింత క్యాప్షన్స్ తో వీడియోలు పెట్టే ప్రతి జంటను నెటిజన్లు నిబ్బా నిబ్బి అని ట్రోల్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో అపరిపక్వ ప్రేమకు మన వాళ్ళు ఇచ్చిన డిజిటల్ ట్యాగ్ ఇది. అయితే ఇక్కడ మనం ఒక సైకలాజికల్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఆ వయసులో హార్మోన్స్ ప్రభావం, సినిమాల ప్రభావం వల్ల ప్రేమ అంటే అట్రాక్షన్, అదొక ఫ్యాంటసీ వరల్డ్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్లకు వాళ్ళు లైలా మజ్ను, దేవదాస్ పార్వతి లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం దాన్ని చూసి నవ్వుకుంటాం. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ పాత ఫోటోలు స్టేటస్లు చూసుకుని వాళ్ళకే సిగ్గేసి నవ్వుకుంటారు. ఇదొక పాసింగ్ ఫేస్ అంతే. సో అదన్నమాట మ్యాటర్. ఆఫ్రికన్ అమెరికన్ల స్లాంగ్ లో పుట్టి గేమర్ సెన్సార్షిప్ వల్ల అక్షరాలు మార్చుకొని 7 సముద్రాలు దాటి ఇండియాకి వచ్చి లాస్ట్ కి మన కుర్రకారు ప్రేమ పావురాలకు ఒక టైటిల్ లాగా సెటిల్ అయిపోయింది ఈ పదం. డిక్షనరీలోనే లేని ఒక పదం రాత్రికి రాత్రే కోట్లాది మంది వాడుక భాషగా ఎలా మారిపోయిందో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటర్నెట్ పవర్ అంటే అదే. మరి మీ లైఫ్లో, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో లేదా మీ కళ్ళారా చూసిన ఏవైనా ఫన్నీ నిబ్బా సంఘటనలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. చదివి మేము కూడా నవ్వుకుంటాం. మీ గ్యాంగ్లో ఆ నిబ్బా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.